త్రేతాయుగంలో ఒక అరణ్యంలో ఇద్దరు రాక్షసులు జీవించేవారు. ఇల్వలుడు మరియు వాతాపి. మనుషుల మాంసం కోసం వారు ఒక క్రూరమైన ప్రణాళిక వేసుకున్నారు. వాతాపి తన కామరూపశక్తితో మేకగా మారిపోయేవాడు. ఇల్వలుడు బ్రాహ్మణులను శ్రాద్ధభోజనానికి ఆహ్వానించేవాడు. మేకగా మారిన వాతాపిని వండి వారికి భోజనం పెట్టేవాడు. ఇల్వలుడు పిలిచిన వెంటనే వాతాపి వారి ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేవాడు. ఒకరోజు అక్కడికి మహానుభావుడు అగస్త్య మహర్షి వచ్చారు. ఇల్వలుడు అదే మాయను అగస్త్యుడిపై ప్రయోగించాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా అన్నాడు: జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఆర్ణం. ఆ మంత్రంతో వాతాపి పూర్తిగా జీర్ణమైపోయాడు. కోపంతో ఇల్వలుడు భయంకర రూపంలో అగస్త్యుడిపై దాడిచేశాడు. అగస్త్యుడి తపోశక్తి ముందు ఇల్వలుడు భస్మమైపోయాడు. ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. ధర్మానికెదురు నిల్చేవారు ఎప్పటికీ నిలబడలేరు. ఇదే ఈ కథ మనకు ఇచ్చే సందేశం.